హాయ్ ఆల్ ఇప్పుడే మృత్యుంజయ్ మూవీ చూసొచ్చా. స్టారింగ్ శ్రీ విష్ణు. మూవీ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. నా నుంచి ఇది ఒక రికమెండేషన్ అనుకోండి. పక్కాగా ఈ మూవీని థియేటర్‌లోనే చూడండి. ఎందుకంటే ఇంత మంచి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ మన తెలుగులో చూసి చాలా కాలం అయిపోయింది. మూవీ అయితే పీక్ మాట అసల. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పేసింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ చేయకుండా స్ట్రెయిట్ టు ద పాయింట్ ఎళ్ళిపోతారు. అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తదనమాట. స్క్రీన్ ప్లే గానీ, మ్యూజిక్ గానీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, సస్పెన్స్ కానీ అంతా కూడా చాలా బావుంటది. ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్‌లా ఉంటది. దీన్ని అలా కూడా చెప్పలేం. ఇట్స్ నాట్ జస్ట్ చేస్. ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ 'మృత్యుంజయ్' అనే టైటిల్ చాలా బ్రిలియంట్‌గా ఆలోచించి పెట్టారు. యాక్చువల్‌గా మృత్యుంజయ్ అంటే ఏంటి? మృత్యువుని జయించేవాడిని మృత్యుంజయుడు అంటారు గదా! దీంట్లో మన హీరోకి మృత్యువు చాలా సార్లొస్తది. దాన్ని మనోడు ఎలా తప్పించుకుంటాడు? కొన్నిసార్లు వాడి తెలివితో, కొన్నిసార్లు వాడి అదృష్టంతో. ఎలాగైనా సరే మొత్తానికి మనోడు మృత్యుంజయుడవుతాడు. మూవీ స్టార్టింగ్‌లో మన 'శ్రీ విష్ణు' పేరేసినప్పుడు కింగ్ ఆఫ్ కంటెంట్ అనేసారు. అసలు తప్పే లేదనిపించింది. అంటే మనోడు స్ట్రెంత్ వచ్చేసి ఏంటి? కామెడీ. అది ఈ మూవీలో మనకి పెద్దగా ఉండదనమాట. అక్కడక్కడ సిట్యుయేషనల్ కామెడీ ఉంటది. కానీ టోటల్‌గా మూవీకి హీరో అంటే స్టోరీ అండ్ రైటింగే. వాటి మీదే వెళ్తూ ఉంటది. అందుకే మనోడు ఆ ట్యాగ్ ఏసుకున్నా సరే నాకు తప్పులేదనిపించింది. అండ్ మూవీలో హీరోయిన్ ఉంటది గానీ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్‌లు ఇలాంటివి గూడా ఏం పెట్టుకోలేదనమాట. స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతారు. ఇంతకీ మీరు మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించిందని నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లేకపోతే అస్సలు లేట్ చేయకుండా మీ దగ్గరున్న థియేటర్స్‌లో ఎళ్లి చూసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ అ లాట్ అండి.